ఆ సంఘటన జరగడం దురదృష్టకరం. ఎందుకంటే అది దాని నుంచి ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక బృందాన్ని కూడా పిలిపియడం జరిగింది. అంటే పాపం లోపలికి వెళ్ళినా కూడా అక్కడ అంటే అది ప్రకృతి అనుకోవచ్చు, లేకపోతే ఆ మట్టి పిల్లలు అడ్డం రావడము, అక్కడ లోపలికి వెళ్ళడం వల్ల కూడా ప్రభుత్వం అయితే పూర్తిగా దృష్టి పెట్టింది. వాళ్ళ ప్రాణాలను కాపాడాలన్న దాంతో మానవత్వంతో ముందుకు పోయే రోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కూడా చేయడం జరిగింది. బాధాకరమైన విషయం. ఇలాంటి సిచ్యువేషన్ లో మనము రాజకీయాలు మాట్లాడుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలతో పాటు కలిసి ఈ ప్రతిపక్షాలే కదా గవర్నమెంట్ తో కలిసి రావాలి. ఎప్పుడు ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ లకు సోయి ఉండదు. అసలు ఒకవేళ అట్లా మాట్లాడినట్టయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు 10 సంవత్సరాలు సీఎం గా ఉన్న మన కేసీఆర్ గారు ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేస్తా అని సభ సాక్షిగా ఓట్ల ఎలక్షన్లు అప్పుడు పోయిన 5 సంవత్సరాల క్రితం చెప్పిండు. నేను బడ్జెట్ లో పెద్దపీట వేస్తా, మీరందరూ కూడా కలిసి మీరు నాకు ఓట్ వేయండి, నన్ను ఎన్నుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పి కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ అని చెప్పిండు. మర్చిపోయిందా మతిపోయిందా అనేది బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. ఈ విషయానికి కూడా అట్టిటిన కొడుకులు ఇట్లా మాట్లాడడం అనేది అది పద్ధతి కానే కాదు. ఇలాంటి సిచ్యువేషన్ చెప్పి రాలేదు. ఆ ప్రమాదకరం అనేది మనం అందరం ఇలాంటి టైంలో అందరం ఒక తోటి మీదకి రావాలి. రాజకీయాలు తర్వాత చేసుకోవాలి. రాజకీయాలు అనేది ఏంటి, ఎలక్షన్ల వరకు రాజకీయాలు చేయాలి. ఒకసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రోజు ఈ పాపం అయితే వాస్తవం కేసీఆర్దే. అది అవునా కాదా అనేది నల్గొండ జిల్లా తెలంగాణ వాసులను అడిగితే చెప్తారు. ఏ రకంగా అంటే ఇప్పుడు ఎస్ఎల్బిసిది పెద్ద ప్రాజెక్ట్, పెద్ద దానికి బడ్జెట్ కూడా ఎంతో కేటాయిస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. కొన్ని లక్షల కోట్లు దుర్వినియోగం చేసిండు. మరి ఎస్ఎల్బిసిది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయిండు? నువ్వే చెప్పినావు, నల్గొండ గడ్డ సాక్షిగా చెప్పినావు. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద వాక్కులు చెవాకులు అంటే ఎట్లా జరుగుతుంది? ఒక మాట చెప్పండి మీరు. నేను అది మాట్లాడినా కూడా నాకు ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆడ జరిగిన సన్నివేశము, సిచ్యువేషన్, వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నాయి. మేము కూడా టీవీలలో చూస్తూ బాధ అనిపిస్తుంది. దేవుడా వాళ్ళు బ్రతకాలి, రావాలి అని చెప్పేసి. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన దానికి అది ఎవరం ఏం చేయలేకపోతున్నాం. కానీ బాధాకరమైన విషయము, ఈ ప్రతిపక్షాలలో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అందరం కలిసి ముందుకు పోవాలి. ఒకటి ప్రతిదీ బీఆర్ఎస్ ప్రభుత్వము, అది బీఆర్ఎస్ అదే లేదు, టీఆర్ఎస్ అదే లేదు. ఇప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ ఇదే బీఆర్ఎస్ గా మారి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. మొన్న వాళ్ళు ఏమో సిల్వర్ జూబ్లీ చేసుకున్నారు కదా. మరి అది టీఆర్ఎస్ పెట్టి అయితే మరి 25 ఏళ్ళు కానీ మరి టీఆర్ఎస్ కాదని చెప్పారుగా, బీఆర్ఎస్ అన్నారు కదా. మరి బీఆర్ఎస్ ఎట్లా చేసుకుంటారండి? కాబట్టి వీళ్ళకే క్లారిటీ లేక ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పార్టీ మీద అరుస్తా ఉన్నారు. అట్లా జరిగినా దాని మీద ప్రత్యేక దృష్టి పెడతా అని చెప్పిండు కేసీఆర్ గారు. ఎస్ఎల్బిసి అనేది నేను కూర్చేసుకొని కూర్చుంటానని సాక్షిగా చెప్పిన 10 సంవత్సరాలు. మేము వచ్చి సంవత్సరంన్నర అయ్యింది. ఇప్పుడు సీఎంలు మారినా ఎవరు మారినా అత్యధిక 10 సంవత్సరాలు సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఇవన్నీ నల్లగొండ ఉద్యమాల గడ్డ. మరి నల్లగొండ ప్రాజెక్ట్, నల్లగొండలో నువ్వు 100 సార్లు చెప్పినావు. ప్రతిసారి ఎస్ఎల్బిసి గురించి మాట్లాడి, కేటీఆర్ ఏమో ఎస్ఎల్బిసి అంటే నాకు తెలియదు అంటాడు. ఓసారేమో దాని గురించి ఏంటో నాకు తెలియదు, దానికి అవగాహన లేదంటాడు. ఈయననేమో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదంటారు. ఉన్నది 10 ఏళ్ళు మీరే. ప్రతి అంశంలో ఇవాళ మతిసిమితం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ మీద నెడుతున్నారు. ఉన్నది 10 ఏళ్ళు మీరు. ఇప్పుడు గురుకుల స్కూల్స్ గురించి ఏదైనా మాట్లాడితే మా మీదనే చెప్తున్నారు. 10 సంవత్సరాలు మీరు రాష్ట్రం వెళ్ళి అప్పులు చేసి పైసకు వనికి రాకుండా తెలంగాణ ప్రజలను తయారు చేసి కూర్చోబెట్టారు. మొత్తం మీరు ఉన్న సొమ్మంతా మీ కుటుంబం మొత్తం దోసుకొని తిన్నది. వాళ్ళకు రూపాయి లేకుండా చేసారు. కనీసం చేసేటోళ్ళని జనీయకుండా, మీరు ఒక సహకరించకుండా పార్టీలు ఏందండి, తర్వాత పార్టీలు ఆడ వాళ్ళ జీవితాలు వాళ్ళ చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ఇబ్బందికరం ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం అందరం కలిసి ముందుకు పోవాలి. రాజకీయాలు చేయడం ఏంది? చిల్లర కొడుకులు చేసినట్టు రాజకీయాలు చేస్తున్నారు. మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు, నోరు ఏది ఉంటే అది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే ఓరుస్తలేరు. అరే ఏ చిన్నది కోమటిరెడ్డి గారి గురించి ఏది మాట్లాడినా దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇదేమన్నా కొంచెమన్నా ఉందా? మీరు అదే మర్చిపోయిండ్రు. మీరు ఇదే కోమటిరెడ్డి గారు తెలంగాణ కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసిండ్రు. అది మర్చిపోయిండ్రు అవన్నీ మీరు. ఇవాళ అదన్నీ మర్చిపోయి ఇలా నీ బిడ్డ దొడ్డిదారిలో పోయి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుంది.
మళ్ళీ ఇప్పుడు ఏదో ఏదో మళ్ళీ కావాలి నాయనా అని చెప్తుంది. మీరు అలాంటి కకృతోళ్ళు మీరు. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి ఆయన ఏదన్నా మాట్లాడితే దాన్ని వక్రీకరించి మీడియాలో చూపించడము. సోషల్ మీడియా వాళ్ళది డబ్బులు పెట్టిన మీడియాలు ఉంటాయి కదా, సోషల్ మీడియాలు వాళ్ళని పెట్టేసి బీఆర్ఎస్ అట్లా చేస్తుంది. ఇది రాజకీయాలు. మనం ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా మీకు? దమాక్ ఖరాబ్ అయిందా మీకు? 10 సంవత్సరాలు పాలించిర్రు, కొంచెం కూడా అవగాహన లేదా మీకు? ఏదో పులి వస్తుండంటారు, టైగర్ వస్తుండంటారు, బాహుబలి వస్తుండంటారు. ఏమొచ్చింది? 10 ఏళ్ళు ఉన్నారు, పీకి కట్టలు కట్టిరు. మీరు వచ్చి పెద్ద పీకేసిరు పుడంగిల్లాగా. మళ్ళీ అవకాశం ఇస్తే చేస్తామంటారు. ఎవడిస్తాడు అవకాశం మీకు చెప్పండి? 10 సంవత్సరాలు ఎవరికి ఇవ్వకుండా కనివిని రీతిలో 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు మీకు. దాన్ని దుర్వినియోగం చేసిండ్రు. మళ్ళీ ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నమ్ముతలేరు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్. ఎందుకు పోయారు అయినా? మేము ఉన్నదంతా నాకిపోయినరు మీరు. లేదు కాబట్టి మేము ఇస్తున్న హామీలు లేట్ అవుతున్నాయి, ఇవ్వమని చెప్పట్లేదు. లేట్ అవ్వడం వాస్తవం. లేట్ అయినా కూడా లేటెస్ట్గా అందరికీ పథకాలని వర్తింపలించేలా చేస్తాం. ఉన్నోనికి 3 అంతస్తులు ఉన్నోనికి, 10 అంతస్తులు ఉన్నోనికి, 100 ఎకరాలు ఉన్నోనికి లాభం చేకూర్చే బలైన వర్గాలకి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీటనేస్తుంది. తులం బంగారం లేదు, రేషన్ కార్డు లేదు. మీలాగా చేస్తాం మేము. 2 లక్షల కోట్ల అప్పు అని చెప్తిరి, ఇవాళ 10 లక్షల కోట్ల అప్పు చేసిరు. 2.5 లక్షల కోట్ల అప్పు లెక్కనే తెలుస్తలేదు. ఓ పంచుకుర్రు అయ్యా. ఆడు కొత్త పిచ్చగాడు పొద్దుడుగా పంచుకురు కదా. ఒక ఏరియా అయ్యా, ఒక ఏరియా బిడ్డ, ఒక ఏరియా తమ్ముడు, ఒక ఏరియా బామ్మాడిది, ఒక ఏరియా హరీష్ రావు పెంచుకొని దోసుకొని తినే సరిపోలే, మళ్ళీ ఉరుకుతున్నారు. ఎస్ఎల్బిసి అనేది సెన్సిటివ్ అంశం. అది దాన్ని మనం అందరం ఆలోచించాలి. వాళ్ళు ఎట్లా బయటికి రావాలని ఆలోచించి మాట్లాడాలి. ఇవాళ ఏమంటున్నారంటే మేడం, ఇప్పుడు ప్రభుత్వ ఒత్తిడి అధికారుల మీద పడింది, అధికారులు నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగింది. అంటే ప్రమాదం జరుగుతుందని తెలిసినా కూడా పని చేపించారని చెప్పేసి అక్కడ ఒక కార్మికుడు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఒక కార్మికులు అంటే తోటి కార్మికులు చావు బతుకుల మధ్యలో ఉన్నారు కాబట్టి ఆవేశం ఉంటుంది, మాట్లాడవచ్చు. మనం కాదను, మానవత దృక్పథంతో. ఇక్కడ అలా జరుగుతుంది, మీరు వెళ్ళండి అని చెప్పి ఏ ప్రభుత్వం అని చెప్తాదా?